వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కురిసపాడులోని అంగన్వాడీ కార్యాలయం నందు మంగళవారం సెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా అంగన్వాడీ పీడీ రాధా మాధవి పాల్గొని మాట్లాడారు. జూన్ నుంచి ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తానని ఆమె చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్ను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. డైరెక్ట్ గా ఒకసారి నా ఎక్స్పెక్టేషన్స్ అంగన్వాడీ సెంటర్ ఏంటి అని చెప్పి తర్వాత యాక్చువల్ గా నేను నా పేరు రామామంత్రి 2008 లో సిడిపిఓగా రిక్రూట్ అయ్యాను. 17 years సిడిపిఓగానే వర్క్ చేశాను. యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇది నా ఫస్ట్ ఇక్కడ బాపట్ల జిల్లా రానుకోండి. మీకు తెలిసి సిడిపిఓస్ అంటేనే ఫీల్డ్ లెవెల్లో ఎక్కువ ఉంటాం. నా వర్క్ మొత్తం కూడా నేను నేర్చుకున్నది అంగన్వాడీ వర్కర్స్ నుండే. ఎందుకంటే మాకు ఇచ్చిన ట్రైనింగ్ లో చెప్పిన వాటికి ఫీల్డ్ లెవెల్లో మనం చేస్తున్న పనికి అసలు ఎక్కడ సింక్ అవ్వదు. ఫీల్డ్ లో తిరుగుతూనే తెలివైన యాక్టివ్ గా ఉన్న వర్కర్స్ దగ్గరే నేను వర్క్ అంతా నేర్చుకున్నాను. రిజిస్టర్స్ లేకపోతే సెంటర్ ఎలా ఉండాలి, సెంటర్ ఎలా నడపాలి, ఇవన్నీ కూడా వర్కర్స్ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత దాన్ని ఎలా కన్సల్టేషన్ చేయాలి, ఎంపీఆర్ ఎలా రాయాలి, ఎస్ఎన్పి ఎలా రాయాలి, రిమైనింగ్ రిపోర్ట్స్ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా సూపర్వైజర్స్ దగ్గర నేర్చుకున్నాను. సో నాకు వర్క్ నేర్పిన సూపర్వైజర్స్ తో వర్కర్స్ తో ఒక్కసారి ఇంటరాక్ట్ అవుదాము అని చెప్పి వచ్చాం. మళ్ళీ నేను తర్వాత మీరు అందరూ సెలవుల్లో ఉంటారు, బిజీగా ఉంటారు, మీరు కానీ మీ హెల్పర్స్ కానీ సెలవులకు వెళ్ళిపోతారు. కాబట్టి నేను లోపు కలవాలి అని చెప్పి అర్జెంట్ గా ప్రోగ్రామ్ పెట్టాల్సి వచ్చింది. ఇంత తొందరగా ఇంత తక్కువ టైంలో మిమ్మల్ని అందరినీ అసెంబుల్ చేసినందుకు మీ సిడిపిఓ గారికి, సూపర్వైజర్స్ కి అందరికీ థ్యాంక్ యూ అండి. లేదు, ఎందుకంటే నేను వచ్చి చాలా తక్కువ టైం అయ్యింది. ఆ తర్వాత మన పోషణ పక్వాడా ప్రోగ్రామ్ చేసుకోవటం, మార్చ్ ఎండింగ్ యాక్టివిటీస్, ఈ హడావుడి జరిగిపోయింది. ఇప్పుడు మేలో మీరు ఎవరో ఒకరే ఉంటారు, పిల్లలకు కూడా ఎండలు కాబట్టి సెంటర్ లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ ఉండదు. బట్ జూన్ ఆన్వర్డ్స్ సెంటర్ విజిట్స్ నేను చేస్తాను. నేను ఎలా చేస్తాను అన్నది కూడా సూపర్వైజర్స్ కి తెలియాలి, సిడిపిఓ గారికి తెలియాలి, అసలు ఏం చూస్తాము అన్నది తెలియాలి. కాబట్టి నేనే ఒకసారి వచ్చి డైరెక్ట్ గా చెప్పేద్దాము అని చెప్పి వచ్చాను. అసలు సెంటర్ లో ఎవరైనా మీ సెంటర్కి వచ్చినప్పుడు ఏం చూస్తారు చెప్పండి? మీరు ఫస్ట్ ఏం చేస్తారు? సెంటర్ నీట్ గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత చెత్త పోస్తుంది అనుకోండి, మీరు ఎవరైనా ఏం చేసేవారు?